హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఆడపిల్ల జీవితంని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. అట్లనే ఈ స్టోరీ ఎవరిది అయితే తీస్తున్నామో వాళ్ళు కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుమన్నారు అన్నమాట. మరి మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 37 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మయ్యా, అటు ఇటు అయితే లావణ్య అయితే నా దగ్గరికి వచ్చేసింది. ఇక ఏ టెన్షన్ లేకుండా మా లైఫ్ అయితే ఈజీగా మంచిగా గడిచిపోవాలి. స్నానం చేస్తాను వేంది ఇంకా చెయ్యలేదా ఏంది గింతసేపు అవుతుంది. అమ్మా ఏం కూర అండాల బిడ్డ? కూరగాయలు ఏం లేవు ఇయ్యాల. లొల్లితోటే సరిపాయే. 2 గుడ్లున్నాయి అట్టిగా. ఏం పల్లా లావణ్యకు నీకు అయితది. మాకు నిన్నటిదింత పప్పు ఉన్నది. నువ్వు నిన్ననే పప్పు చక్కగా తినలేదు. ఆ పప్పు ఏం తింటవిగా? అన్నం అసలుకే తింటలేకపోతివి. నీకు నచ్చింది అండుదామంటే కూరగాయలు ఏం లేవు బిడ్డ. రేపు తీసుకొచ్చి ఏదన్నా అండేది గాని. సరేనే అమ్మా, అండుపో, ఎగ్స్ అండుపో, ఒక 2 ఉల్లిగడ్డలు కోసి. ఇది లావణ్య ఇంకా స్నానం చేసి రాలేదా? పోయిందమ్మా స్నానానికి, ఇంకా రాలే. సరే గాని బిడ్డ, నువ్వు ఎటు పోకు. కొన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండాలే. ఎందుకు అనంటే ఆ దొంగ బాడుకో నీ మీద పగ పెట్టుకొని నిన్నేం చేసేది తెలియదు. ఏ గాడేం చేస్తాడు, గాంతోటి ఏమైతుంది అమ్మా? ఇవ్వలతోటి ఏది కాదు. నువ్వు వట్టివట్టిగా భయపడకు, అండుపోయే ఆకలైతుంది. సరే. ఏ తల్లికైనా భయం అనేది ఉంటది కదా. ఆ దాలావణ్య, గింతసేపు చేసినావు స్నానం? అదేం లేదు, స్నానం చేసిన అటు మా ఇంటికెళ్ళి చూసిన. వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడనే, వాడు కూడా ఇక్కడనే ఉన్నట్టున్నాడు. వాడు ఉండని సావని, వాని గురించి మనకు అవసరం లేదు, అర్థమైందా? ఏదన్నా ఉంటే స్టేషన్కి వచ్చే మాట్లాడాలి. మనమైతే కంప్లైంట్ పెట్టినాం కదా. ఇక వాని గురించి వదిలే లావణ్య. చెప్పు, నువ్వు మంచిగా చదువుకుంటావా? నేను చదివిపిస్తా నిన్ను. చదువుకోవాలని ఉన్నది. గదే గాని నిన్ను చదివిపియాలని నాకు కూడా ఉన్నది. కానీ పరిస్థితులేమో మంచిగా లేకపాయే. కాలేజీకి పోయేటప్పుడైనా వచ్చేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. నీతోటి ఒకరు ఉంటేనే నువ్వు బయటకు అనేది పోవాలి కొన్ని రోజుల దాకా. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరిని నమ్మరావడానికి వీల్లేదు. ఈ పెళ్లి చేసుకుందామా? మీ వాళ్ళు ఏమంటారో ఏమోరా. ఎందుకు అంటే నీది ఇంకా బీటెక్ పూర్తిగా అయిపోలేదు. చేస్తా లేకపోతే లేదు. ఏదన్నా జాబ్ అన్నా లేకపోతే ఏదన్నా పని అన్నా చూసుకుంటా నీకోసం. మోగట్లా అనకురా, నువ్వు మంచిగా చదువుకోవాలి. సరేలే, అమ్మ ఎగ్ కర్రీ అండుతుంది, అండినాక తిందాం. నేను ఎక్కడ పడుకోవాలరా? అమ్మ దగ్గర పడుకో, సరేనా? ఇక ఎందుకు అని అంటే వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నా దగ్గర పడుకున్నాం అనుకో, మళ్ళా అమ్మును నాన్న వేరే అనుకుంటారు. మనకు పెళ్ళైతేనేమో అది వేరు, ఇంకా పెళ్ళైతే కాలేదు కదా. సరేరా. సరేలే. దొంగ ముండ నన్ను కాదని వాన్ దగ్గరికి పోయింది. నాతోటి పెళ్ళైనాక వాన్ దగ్గరికి పోవుడు ఏమవసరం? ఎప్పుడైతే నేను తాళి కట్టినో దాన్ని నా భార్య అనుకొని నేను బతుకుతున్నా. అసొంటిది నీ అవ్వ నా మాట కాదని నన్ను వదిలిపెట్టి నేను కట్టిన తాళి పక్కకు వారేసి వాన్ దగ్గరికి పోయింది. నేను ఎట్లా వదిలిపెడతా? నేను వదిలిపెట్టా. వాణ్ణి చంపుతే అది నా దగ్గరికి వస్తుంది. వాణ్ణి చూసుకోనే కదా అది ఆగుతలేదు. వాడు అనేటోడే ఈ భూమి మీద లేకపోతే అది నా దగ్గరికి రాకపోతే ఏడిపోతుంది. దానికోసం వాణ్ణి చంపడానికైనా సిద్ధమే నేను. ఏమైందిరా? అప్పడుసుంది తెచ్చుకుంటా తాగుతున్నావు. అన్నము తినవా?
అన్నం తిననే రోజు తాగుతూనే ఉంటా. ఆ పోరి నా దగ్గరికి వచ్చేదాకా రోజు ఇట్లనే తాగుతా. వాళ్ళను ఏదో ఒకటి వేసేదాకా నేను అస్సలకే వదిలిపెట్టనే అక్క. సరేరా, నువ్వు ఎట్లా పగ తీర్చుకుంటావో, ఆ పోరిని ఎత్తుకచ్చుకుంటావా లేకపోతే వాడిని చంపుతావా ఏం చేస్తావా అనేది నీ ఇష్టం. ఇక ఆ పోరితోటైతే మాకు సంబంధం అనేది తెగిపోయింది. బావ కూడా మస్తు బాధపడుతుండు. ఏమంట మనల్ని రోడ్ మీద వారేసి అది వానింట్లో వచ్చిందో అది మనకు చచ్చిపోయినట్టే అని బావ కూడా బాధపడుతుండు. అది నన్ను పెళ్లి చేసుకున్నాక వానితోటి ఎట్లా పోతుంది? నేను కట్టిన తాళి కూడా పారేసింది అంటే అది ఎంత డేంజర్ ఆడిది. యా, దానికి వాని మీద మోజున్నదిరా. వాని మీద మోజున్నాక అది నీ దగ్గర ఉండుమంటే ఎట్లుంటది? కాదే అక్క, నాకు ఒక డౌటు. ఆడు ఎట్లా వచ్చిండు, దాన్ని ఎట్లా తీసుకుపోయిండు? మరి ఇది ఫోన్ చేసిందా లేకపోతే ఇది ఇక్కడ ఉన్నట్టు వానికి ఎట్లా తెలుసు? ఏదో ఉన్నదే అవ్వ గిట్లా మరేమన్నా చేసిందా? ఏమోరా, మీ అవ్వ మాటలు గట్లనే ఉంటాయి. కానీ ఎంతైనా కోడలే కదరా. నువ్వు తాళి కడితివి, నా కోడల్ని ఇంకోనితోటి ఎట్లా పంపిస్తా అని దానికి లేదా? ఉండదా? అది గట్లెందుకు ఎత్తదని అంటావు? దాని పంత వలకు కొడితే బయటకు వస్తుంది. వద్దురా, కన్న తల్లిని కొట్టుడు పాపం గాని నువ్వు ఏం ఆలోచిస్తావో ఏం చేస్తావో అది ఎయ్యి. నువ్వు ఇక్కడ ఉండు మంచిది కాదురా. ఇక్కడ ఉంటే వాళ్ళు మొత్తం ఫోకస్ అంతా మన మీదనే పెడతారు. నువ్వు నీ సందాల నువ్వు ఓ నీ ఇంటికాడికి పోయి ప్లాన్లు వెయ్యి. దాన్ని చంపుతావా లేకపోతే దాన్ని మర్చిపోయి నీ బతుకు నువ్వు చూసుకుంటావా? ఇక చూసుకో. నీకు గట్లెట్లా బుద్ధి అవుతుందే? మరి ఏం చేయాలరా, నేను ఎన్నో ప్రయత్నాలు ఎత్తిని నీ గురించి. లాస్ట్కి అత్తే చివరికి అత్తే మన బతికి ఇట్లా అయిపోయే. అది అక్కడ సుఖంగా బతుకుడు నీకు ఇష్టమాయే అక్క? అది నరకం అనుభవించి సావాలని నేను చూస్తాన్నా. గదే గదే ఆగు. నీ అవ్వ దాన్ని ఏం చేయాలో అది ఎత్తాగు. నాకు వాళ్ళు దక్కకుండా మంచిదే గాని వాళ్ళని నేను వదిలిపెట్టా. రేపు పోతాయిగా పొద్దుగా లేచినాకనే నా ఇంటికి పోతా. సరే తీరా, అప్పడుసుంది తాగేది తాగుతా అన్నావు. బుక్కడంతా అన్నం తిని పండు. తింటా పోయే, నువ్వు వండుకోపో, వేసుకొని తింటా పో. సరే సరే. దీనికి సిగ్గులేదు ముందుగాల. ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది మర్చిపో అన్నట్టు మాట్లాడుతాంది. నీ అవ్వ అది నా పెళ్ళం కాకుండా మంచిదే. అది మంచిగా బతుకుడు నేను చూడా. నేను తాళి కడితే అది తీసి పారెత్తదా? అది తీసి పారేసి ఇంకోని దగ్గరికి పోతుందా? అవునా నానిగా? మరి ఇప్పుడు నీది బీటెక్ సెకండ్ ఇయర్ అయితే అయిపోయింది. ఆయనత 2 సంవత్సరాలు చదివితే ఎల్లనన్నా ఓ దాంట్లో చెయ్యచ్చు. సరే డాడీ, నాకు చదవడానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు. లావణ్యను కూడా చదివిపియాలని అనుకుంటున్నా. చదివిపిస్తే చదివిపిద్దురా, కానీ ఇప్పుడు లావణ్యను ఇక్కడి నుండి ఒక్కదాన్ని ఎటు పంపడానికైనా కొంచెం భయమే. ఇప్పుడు నువ్వు కాలేజ్ పోతావు, ఆమె కాలేజ్ వేరే, నీ కాలేజ్ వేరే. ఎట్లా? పెళ్లి ఏమంటావారా? ఇప్పుడే పెళ్ళేందయ్యా? ఆయనతో 2 సంవత్సరాలు అయిపోతే పెళ్లి తర్వాత వెయ్యచ్చు. 2 సంవత్సరాల దాకా ఎవరు ఎట్లుంటారు, మళ్ళీ ఏం కథలు జరుగుతాయి అనేది మనకు తెలుసా చెప్పు? ఇప్పుడు ఉన్న మనుషులకే గ్యారంటీ లేదు. పూసుకన వాళ్ళు ఇంకా పగబెట్టుకొని మళ్ళీ ఇంకేదన్నా ఎత్తే ఎట్లా? అదే పెళ్లి చేసి ఇద్దరిని ఒకటి ఎత్తే వాళ్ళు మన జోలికి రారు కదా. పెళ్లి చేస్తావు కరెక్టే, మరి వాడు ఏం పని చేస్తాడు? చదువుతాడా? పెళ్ళైనాక చదవగలుగుతాడా? ఇక పెళ్ళి అయిందనంటే చదువు మీద ఉండదు. ఆగుర్రే అమ్మా, మీరెందుకు వాదించుకుంటుర్రు? మరి ఏదన్నా ప్రైవేట్గా చూసుకోవాలా డాడీ? ఇన్ని సంవత్సరాలు నిన్ను చదివిపించిందంతా వేస్ట్ చేస్తావారా? ఏదో ఇంత బీటెక్ చేస్తే ఎల్లనన్ను ఒక్క దాంట్లో సాఫ్ట్వేర్ ఏదో అంటారు కదా, అలా చేస్తే మంచిగా బతుకుతావని మేము కట్టపడి నిన్ను చిన్నప్పటి నుండి ప్రైవేట్ దాంట్లో వేసి బొచ్చడు పైసలు వేసి నిన్ను చదివిపించినాము. ఇక గింత చదివిపించి మళ్ళీ అట్టేట్టుగా జాబ్ చేస్తానంటే మాకేమనిపిస్తుంది? అయ్యో ఆంటీ, పెళ్ళికేం తొందర లేదు, మీరేం టెన్షన్ పడకండి సరేనా? ఇంకో సంవత్సరమైనా మంచిదే. శ్రీను చదువుకొని, నేను చదవను, నేను ఇంట్లోనే ఉంటా. అవును మీరన్నట్టు ఇప్పుడు నేను బయటకు పోయినా కూడా కొంచెం ఇబ్బందే ఉంటది. మరి హాస్టల్ పోతావారా? ఏ హాస్టల్ లేదే డాడీ, ఏ హాస్టల్ పంపించు లేదు. అవునే,
ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నాం అనుకో లావణ్యను మందేమంటారు పొల్లను తీసుకున్నారు ఇంట్లో పెట్టుకున్నారు ఓ లగ్గం చేస్తే అయ్యే పోవు కదా లగ్గం చేస్తే వాళ్ళిద్దరు ఎట్లనో ఉందురు కదా లగ్గం చెయ్యండి ఏం చెయ్యండి పొల్లని ఇంట్లో పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తుర్రు అని జనాల నాకు మొత్తం మన మీదనే ఉంటది. సరేనయ్యా చూద్దాం తీ, ఓ నలుగురు పెద్ద మనుషుల్ని అడిగితే తెలుస్తుంది తీయి. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది అనేది మనమే మాట్లాడుకుంటే మనకు ఒకరు సలహా ఇయ్యరాయే. ఓ సలహా ఎవరన్నా ఇస్తే మరి గిది గిట్ల కాదు గద గట్ల కాదు అని అంటే చూద్దాం మరి ఆలోచించుదాం. సరే తియ్యి దారా లావణ్య ఇక పడుకుందాం దా. ఆ బెడ్రూమ్ లా పడుకోపోర్రమ్మా ఇద్దరు. సరేరా పడుకోరా మరి ఇక నేను పోయి పండుకుంటా 2-3 రోజుల నుండి చక్కగా నిద్రే లేదు. సరే డాడీ పడుకోపో. పడుకుందాం. దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా ఎత్తడు. దేని గురించి అయినా ఎక్కువ ఆలోచించుడు వేస్ట్. అక్క నేను పోతున్నా, నీకు ఏ ముచ్చట ఏంది అనేది ఫోను ఎత్తా సరేనా? సరేరా పోయిరా, బాధపడకు నువ్వైతే పో. ఏం చేస్తావో మరి ఏం చేయాలనుకుంటున్నావో నాకైతే ఫోన్ చేసి చెప్పు. సరేనే అక్క పోయత్తా. సరే ఇలా దినాలు చెయ్యా, వీళ్ళు సావులు చెయ్యా, వీళ్ళు మా గండాన్నే ఉన్నారు. ఆ ఇజ్జత్ తీసి రోడ్ మీద పెట్టిర్రు, మా పరువు తీసి రోడ్ మీద పెట్టిర్రు. కొంచెమన్నా సిగ్గు లేదు. ఎందుకు బతుకుతారే భూమి మీద? ఆల్రెడీ పెళ్ళైన ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. మీకు సిగ్గులు అనిపిస్తలేవే? ఆ తమ్ముని భార్య అయిందాన్ని దొంగతనంగా ఎత్తుకొచ్చి తాలిగీలన్నీ వారేసి ఇంట్లో పెట్టుకుంటారు. మీకు సిగ్గులు అనిపిస్తలేవే? కొడుకు దగ్గర పండబెట్టుకోవడానికే ఉంచుకున్నావే నా పొల్లను. ఇజ్జతి లేదు కొంచెం అన్నా. ఎవరిని నువ్వు తిట్టేది? నే తిడతానా? నీకు కొంచెమన్నా ఇజ్జతి లేదా? ఒక ఆడి పోరిని ఒకని పెళ్ళాన్ని నీ ఇంట్లో నీ కొడుకు పెట్టుకునుడు నీకు ఇజ్జత్ అనిపిస్తలేదా అని? ఏ దొంగముండా, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో, నీ మూతి మీదకే చంపుతా. మళ్ళా నేనేమన్నా బలవంతంగా తీసుకుపోయి పెట్టుకున్నానా? ఆమె ఇష్టం కొద్దీ వచ్చింది నా ఇంట్లో ఉంటుంది. నువ్వు ఇంటి ముందట ఇష్టం ఉన్నట్టు తిడితే మాత్రం నేను ఊకుండేదాన్ని కాదు. అది అత్తది, దానికి తెలియదు, అది చిన్న పోరి, దానికి పెళ్ళైంది. పెళ్ళైన దాన్ని నువ్వెట్లుంచుకుంటావే? నీకు నన్ను గాని ఈ ఇంటోళ్ళని గాని అనడానికి మాత్రం ఏం హక్కు లేదు. ఏం పెళ్ళయింది? బలవంతంగా చేసిన దాన్ని అది పెళ్లి అని అంటారా? నువ్వు ఎందుకు ఇంత మొత్తుకుంటున్నావు? నా ఇష్టం కొద్దే నేను వీళ్ళ ఇంట్లో ఉంటున్నా. నువ్వు ఇంకోసారి ఎక్కదక్క మాట్లాడితే మాత్రం చూసుకోయిగా. ఏం చేస్తావే నువ్వు? బాగా బెదిరించినట్టు మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మేము అండింది తిన్నావు, ఇప్పుడు మా అమ్మల్నే దాన్ని బయటకు పోయినావు. అయినా వీళ్ళకెట్లా సిగ్గు లేకపాయే? నువ్వు వచ్చినంత మాత్రాన వీళ్ళెట్లా ఉంచుకుంటుర్రు నిన్ను? వీళ్ళు నీ అంతా చెండాల పొల్లు కాదు, నీ అంతా దుర్మార్గులు గారు. అర్థమైతుందా? నువ్వు కదా ఒక ఆడపిల్లను టార్చర్ చేసి అజ్జేసి ఇజ్జేసి అజ్జేసినా అని చూస్తున్నావు గాని వీళ్ళు అట్లాంటోళ్ళు కాదు. ఏయ్, దీన్ని ఎట్లా పెట్టుకున్నారా ఇంట్లో? ఏంటిది ఎట్లా పెట్టుకున్నారు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలా? కేసు అనేది పెట్టినాక నువ్వు ఇంటి ముంగట ఒర్రడానికి నీకు ఏ హక్కు లేదు చెప్తున్నా నేను. నా మొగడు బిడ్డ బిడ్డ అని పిసోడైతుండు. నా మొగనికి ఏదన్నా కావాలే చూసుకోర్రిగా. నీ మొగనికి ఎక్కిచ్చి నీ మొగనికి ఈ పిల్ల మీద మొత్తం ఏం లేకుండా చేసినావు. ఇప్పుడు ఏమో అయితుండు అనంటే ఏం ముచ్చటనిది? బిడ్డ బిడ్డ అని కలవరిత్తుండు. అవునా? నిజమా? అది మేము నమ్మాలా? ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడే వాడు మనిషి లెక్క ప్రవర్తించలేదు. అసంటోడు బిడ్డ బిడ్డ అని కలవరిస్తుండా? అయితే నాకు మొన్నటితోటే మీరు అనేటోళ్ళు చచ్చిపోయారు. నా జోలికత్తే మాత్రం మంచి ఉండదు. ఏమైందుర్రా మళ్ళా లొల్లేంది? ముసల్లానా, నీకు ఏం తెలుసానే? నిన్న పోలీసుల ముంగట బాగా మాట్లాడుతున్నావు. ఏ బుడుబుంగల్దానా, నోరు తెరిచినావనుకో నోట్లింత కారప్పొడి పోసి దంచుతా. నన్ను ముసల్ది గిసల్ది అని అన్నావనుకో మంచి ఉండదు చెప్తున్నా. ఇద్దరు కలిసి మా మీద పగబట్టిర్రే. మా మీద పగబట్టి మమ్మల్ని రోడ్ మీద వారేసి మా ఇజ్జత్ తీయాలని అనుకున్నారు, తీసిర్రు. నీకు ఇజ్జతున్నా? అది ఇజ్జతున్న ఆడదానివైతే గా పొల్లను గంతగనం గోస ఉచ్చుకోవు. నువ్వు ఏం గోస ఉచ్చుకున్నా? నువ్వెక్కడ చూసినావు? ఊక మేర ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు. మళ్ళా నువ్వు ఇంకోల జోలికి పోతే మంచి ఉండనే ఉండది. ఏమనుకుంటానవు? పోని పోని అని ఊరోళ్ళందరము ఇడిచిపెడతా అంటే నీకు బాగా మాటలు వస్తానాయి.
ఇప్పుడు అయిందేదో అయిపోయింది, పోలీస్ స్టేషన్ పోయిర్రు, కేసు పెట్టుకున్నారు, మళ్ళా ఏమిటికి ఇంటి ముంగట కేకొరినట్టు వరుతున్నావు? బాగా తీటలేసింది. అమ్మాయి ఇప్పుడు మా ఇంట్లో మంచిగా ఉంటా అంటే దీనికి మనసున పడతలేదు. ఇట్లనే ఉంటాం, ఏం చేస్తావో నువ్వు వేసుకో. ఆ అమ్మాయిని మేము మంచిగా చూసుకుంటాం. నీ అమ్మాయి అని అంటున్నావు, నీ కొడుకు పెళ్ళానికి వచ్చిందా లేకపోతే నీకు బిడ్డలాగా పుట్టిందా? నా కొడుకు పెళ్ళానిగానే వచ్చింది, పెళ్లి కూడా చేస్తావు నీ కళ్ళ ముంగట్నే చూడు. చూస్తా నువ్వెట్లా చేస్తావో పెళ్లి, నేను కూడా చూస్తా. ఏ పుష్ప, అడ్డమైనలతో ఏం వరదరే, సాప్పుడేక ఇంట్లోకి పోర్రి, పిల్లని తీసుకొని పో. నువ్వు అడ్డమైన దానివి, కట్టిటి పట్టుకరా ఓసారి, దీన్ని నోరు మీద చంపుతా మళ్ళా. ముత్తక్క ఇట్రా, అడ్డమైనతోటి మన ఒరుడు ఎందుకుదా, మా ఇంట్లోకి పోదాందా? కళ్ళ ముంగట మంచిగుంటే ఇది ఓర్వది. పొల్లను అరిగోస ఉచ్చుకున్నది. పొల్ల పాపం ఎట్లా అనుభవించిందో అని ఇప్పుడు అనిపిస్తాంది ఈ కంపనూరు దానికి. వాళ్ళదే కంపనూరు. పోయేపా ఇంట్లోకి వా. అబ్బా ముండలు బాగా దిగబడ్డరు. ఇలా సావుల్యే అయ్యా. ఆ నా సావుకు పోయి వస్తానా? అబ్బో బాగానే రాయినట్టున్నావు కదా, నీ తాగుడు మునగా గంటగానే ఎందుకు రాయిపాడేవు? ఇట్టం నేను దావుతా పంట, నీకేంది? ఎన్ని కావాలి బయటోళ్లకు? ఓ నీ మీద మన్ను పోతే మంచిగా తన్నినట్టు అయిందా ఇప్పుడు? ఏడున్నవే ఇట్రా, నీ అవ్వని పండ్లన్నీ రాలగొడతా రాయే. ఇప్పుడే వస్తున్నావారా? ఇప్పుడే వస్తానా గాని ఆ దొంగ ముండను ఎట్లా తోలేసినవే, ఎట్లా పంపించినవే? నేనెందుకు పంపించినా, నేనెందుకు దోలేసిండ్రా? దొంగ ముండ అబద్ధాలు ఆడకు, నీకు కొంచెమన్నా బుద్ధి లేదా అని? మరి నీ కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఇంటికి అది కోడలు అయిందా కాలేదా? అయినప్పుడు ఇంట్లోకెళ్ళి ఎట్లా ఎలగొట్టినావు, ఎట్లా పోయింది అది చెప్పు. దానికి నువ్వు ధైర్యం ఇయ్యంది అది ఇంట్లోకి పోదు, అంత నువ్వే చేసినవే. కొట్టకురా, నీకు దండం పెడతా. ఈ గడ్డ మావుల పోను, నేనెందుకు ఆమెను ఇంట్లోకి పంపించిండ్రా? నా కోడల్ని నేను పంపించుకుంటానారా? ఎందుకురా నన్ను ఇట్లా సతాయిస్తాను? నీ కన్ను వండ, ఇడిచిపెట్టురా, నన్ను ఇడిచిపెట్టురా, నా ఎంటికలు నొత్తన్నయ్యరా. లేదు లేదు, నువ్వే దాన్ని పంపించినవే. నీకు ముందు నుండే దాన్ని నేను చేసుకున్నాడు అంటే ఇష్టం లేదు, అంత నువ్వే చేసినావు. నాకు ఇప్పుడు అది కావాలి, దాన్ని తెత్తవా లేకపోతే నా చేతిలో నువ్వు చత్తవా? నీకు దండం పెడతారా, నన్ను వదిలిపెట్టురా, నీ కాళ్ళు మోపుతారా. నువ్వు తల్లివి కాదే. అయ్యో నన్ను అన్నకురా, నన్ను గుద్దకురా, నాకేమన్నా అయితే ఎవరు యూజిటం లేరురా కొడుక, నీ కాళ్ళు మొక్కుతారా. నేనెందుకు దాన్ని ఇంట్లోకి పంపిడ్రా? బాంచడ్రా, నన్ను వదిలిపెట్టురా కొడుకు. నాకు అది కావాలి, అది నా పెండ్లావు. ఎట్లా తెస్తావు నువ్వు, ఏ రకంగా తెస్తావో నాకు అవసరం లేదు. దీన్ని తెచ్చేదాకా నువ్వు ఇంట్లో ఉండుడే అవసరం లేదు. నువ్వే ఏదో ఒకటి చేసినావు, నాకు ఎరికే. బా నుయ్యంత పాపపు తల్లి ఎవ్వలకుండద్దే. కొడుకు జీవితం నాశనం కావాలని నువ్వు పగబట్టినవు నా మీద. ఏ నిజం రా కొడుక, నీ కాళ్ళు మోపుతారా, నన్ను వదిలిపెట్టురా. నేనేమో పగబట్టలేదురా, బాంచండ్రా. నేను పంపించలేదురా ఇంట్లోకయ్యి. ఏం పుట్టిందిరా, ముసల్దాన్ని కొట్టి చంపుతావు? నీకేం అవసరం? ఏం అవసరం అంటావు? కన్న తల్లిని కొడుతారా ఎవడన్నా? ఏమో కిందేసి పొట్టు పొట్టు అంటానవు, అసలు నువ్వు మనిషివేనారా? నా కొడుకు జీవితం ఎవతన్న నాశనం చేస్తుందా చెప్పుర్రి. నేను పెళ్లి చేసుకున్న ఆడదాన్ని నా దగ్గర నుండి దూరం ఎట్లా చేసింది ఇది? ఆమెందుకు దూరం చేసింది? ఆ పిల్లకు ఇష్టం లేక ఆ పిల్ల ఎట్లా పారిపోయిందో. నన్ను బతకనిత్తలేడు అవ్వా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలే అవ్వా. ఇంటి పక్కన ఉన్నోళ్ళు నువ్వు కలిసి నా జీవితాన్ని నాశనం చేసినావు. నీ కొడుకు కూడా ఇలా పాత్ర ఉందని తెలిసింది, నీ కొడుకును మాత్రం నేను ఉంచా. తల్లి కుట్టోడా, నా కొడుకు జోలికే గాని నా జోలికే గాని అత్తే మాత్రం మంచిగా ఉండదు. నీది ఏం రీతిరా? అవునరా, ఆడపిల్లను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటే అది పెళ్లి అంటారా? నీ మొకమ్మ అంట. అందుకే దేవుడు నిన్ను అట్లా చేసిండు. ఏదో ఎవరో అట్లా జరిగేది ఉంటే జరిగితే నీ అవ్వనే చేసింది అన్నట్టు నీ అవ్వ నచ్చి కొడతావు, ఇంకా మమ్మల్ని అంటావు. బుద్ధి లేదురా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానవా లేకపోతే గడ్డి తింటానవా? అసలు మనిషివేనా నువ్వు? మనిషి పుట్టుకనేనా ఇది? మీరెవ్వరు నా జోలి తీయటానికి, నాతోటి మాట్లాడడానికి? నిన్నే అనడానికి రాలేదు.
మీ అవ్వను కొట్టకు. ఆ ముండపటికే బుక్కెడు తింటాన్నావు, అదే మీ అవ్వ లేకపోతే ఈ రోజు నా షిప్ అందుకొని ఓదువేనన్నా. మీకు అవసరమా? మీరు నా ఇంట్లోకి ఓర్రి. సుశీలక్క నువ్వులే, నువ్వు మా ఇంట్లో కూర్చుందిరా సేపు బగ్గలాగచ్చి ఏందో నిన్ను కొడతాండు. అదేడికత్తది, దాని ఈ పంత వల కొడుతీయాల నేను. మా ముంగటో దెబ్బేయి, పెద్ద కట్ట అనుకునే తలకాయ మీదకెయ్యి సుర్తా. మళ్ళా ఏమనుకుంటానో దెబ్బకే తలకాయ వలగాలి. ముసల్దాన్ని గంతగనం కొట్టి పాడైతాను, నీ చేతులకు జట్ట ఉట్టా. సుశీలక్కరా పోయే నర్సో నేను చేయబట్టి మీరెందుకు తిట్లు అవుడే? వారికి బుద్ధి తీర తిట్టని కొట్టని, వాడు వేసుకున్న పాపానికి వాడు నేనే చేసినా అని నన్ను కొట్టబట్టే. ఓరు ముయ్యి, ఈ పాత్ర లేనిదేది జరగదాగు. దోస్తులు ఇట్లనే ఓ వారం 10 రోజులు గడిచిపోతుందన్నమాట. ఇక పోలీసులు రమ్మన్నప్పుడు పోయి అక్కడ వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పి వచ్చిరట ఒకసారి పోయి. ఇక మరి 10 రోజుల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీను ఫోన్ చేస్తాండారా బంటి? చేసిండు. నిన్న ఏలే గాని మొన్న వేసిండు. ఎట్లుంటుర్రట ఇప్పుడు? లావణ్య ఏడుందట? ఏడుంటది, వీళ్ళింట్లోనే ఉంటుందట. కానీ గ్రేట్ కదరా, మా అత్తమ్మున్ను మా మామయ్య ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంటే ఎంత గ్రేట్ రా నీ అవ్వ. ఇక ఆమెను చిన్నప్పటి నుండి చూస్తుర్రు కాబట్టి ఆమె ఎట్లాంటిది ఏం కథ అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి తీసుకొచ్చి పెట్టుకున్నారా. అదే బయట అమ్మాయినైతే వాళ్ళు ఎందుకు పెట్టుకుందరు గాని. అదే ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా శ్రీనుగాడు ఇంట్లోనే ఉంటున్నట్టున్నాడు. ఇక బయటకు వెళ్తలేడు, వాడు చక్కగా ఫోన్ కూడా ఎత్తలేడు. నేను మొన్న ఎత్తే మాట్లాడిర్రు. ఏ లత కూడా ఎటన్నా పోదాము అట్లా ఊకింట్లుంటే బోర్ కొడుతుంది అని అంటాంద్రా. మరి అందరం కలిసి పోదామా? ఏ టైం పాస్ అట్లా సినిమాకు రెస్టారెంట్ కు అటు ఇటు పోదాంరా. నువ్వేమో లతని తీసుకొని వస్తావు, వాడేమో శ్వేతని తీసుకొని వస్తాడు. మరి నేను సింగిల్ గా రారా? ఏమైతుంది? అడిగిపోయినాక చెరో రూమ్ లో వచ్చిర్రు అనుకో, నేను వాడ డోర్ బయట ఉండి ఏం చేయాలరా? షేరో రూమ్ లో ఎందుకు చూస్తాం రా పిచ్చోడా? అన్ని పిచ్చి మాట్లాడుతావు. మనం పోయేది సినిమాకు. అడిగిపోయినాక ఇక మీరు నన్ను దేకర్రా, మీ లవర్లతోటే ఉంటారు. మరి నేను ఇక్కడ బొచ్చడు మంది ఆడోళ్ళు వస్తారు, మొగోళ్ళు వస్తారు. ఎవరి పక్కలన్నా సెటిల్ అయితే అయిపోయా. అబ్బా నువ్వు భలే ఉన్నావురా. అయితవా ఒకసారి సీనుకు ఫోన్ చేస్తావు? చెయ్యి. హలో సారు, మస్తు బిజీ అయిపోయినావు కదా మా చెల్లమ్మ తోటి. అదేం లేదు రాజు, ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఏం లేదు, ఇక మీ బంటి ఉన్ను నేను ఇడ బయట కూసున్నాం ఛాయ్ హోటల్ కాడ. అవునా, అన్నం తిన్నారా? తిన్నాం గాని మా చెల్లెమ్మ మంచి ఉన్నదా? ఏం చేస్తుంది? ఏం లేదు, వట్టిగానే కూర్చున్నాం. ఇక చెల్లెమ్మ వచ్చినప్పటి మొత్తం ఫోన్ చేసుడు, మెసేజ్ చేసుడు, కలుసుడు అన్ని బంద్ చేసినావు కదా. మీ చెల్లమ్మకు బోర్ కొడుతుంది కదా, అందుకే మీ చెల్లమ్మను ఇడిచిపెడతలేను, ఇంట్లోనే ఉంటున్నా. సరే గాని అయితే బయటకు పోదామా? వస్తారా మీరు? ఎటు? ఏ సినిమాకు, రెస్టారెంట్ కు అట్లా తిరిగద్దాం. అవునా, ఎవరెవరు? ఎవరెవరు? నా పిల్లని పట్టుకొని నేనత్తా, నీ పిల్లని పట్టుకొని నువ్వురా. బంటిగాడత్తాడు మన మధ్య. బావకోలు ఉంటైపోవు కదా. వద్దురా సోదరా, లవర్ అంటే మనకు వద్దురా. అగో చూసినవా, జోరుదార్ పాట పాడతాడు కదా మా బావ. అదే చెప్పు, ఏ రోజు పోదాం? ఇయ్యాల పోదామా, రేపు పోదామా? అనుకున్నప్పుడు పోతనే ఉండాలి, ఈ రోజే పోదాం. సరే మరి నేను లతకు ఫోన్ చేసి రెడీగమ్మని చెప్తా, పోదాం. బైక్ మీదనే కదా? మీ బైక్ మీద మీరు రారి, మా బైక్ మీద మేమొస్తాం. మరి నేనురా? నువ్వు నడుచుకుంటారా? పోయిరా పోర్రా, మీ మధ్యలో నేనెందుకు? బావా నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే కొంచెం కామెడీ ఉంటది. అబ్బో ఏం కామెడీ. సరే మరి రెడీ అయినాక ఫోన్ చేయుర్రి, మేము ఇక్కడ నుండి వెళ్తాం, మీరు అక్కడ నుండి వెళ్ళండి. సరే, ఆ మరదలకి ఫోన్ చేద్దాం, మరి ఏమంటదు. హలో, ఏం చేస్తున్నారు మేడం గారు? మొత్తం బిజీ అయిపోయారు కదా, ప్రొద్దటి నుండి ఫోన్ లేదు. అదేం లేదు, పడుకున్నా నేను. ఎందుకు ఊకే పడుకున్నాడేనా? ఏం చేయాలి, బోర్ కొడుతుంది. సరే గాని బయటకు పోదాం, జల్దీ రెడీగా. బయటకా? ఎటు? అట్లా తిరగబోదాం బేబీ. ఎవరెవరు? మా ఇద్దరమేనా? లేదు, శ్రీను శ్వేత వస్తారు, బంటి వస్తాడు, మన ఇద్దరం అట్లా టైం పాస్ పోదాం. సినిమాకి పోదాం, లేకపోతే రెస్టారెంట్ పోయి తినేసి కాసేపు అటు ఇటు తిరిగేసి వద్దాం. మీ అమ్మకు నువ్వు డాడీకి చెప్పు. సరే, జల్దీ రా, మరి నేను రెడీ అయితా. సరే వస్తా. బంటి పోదాం. మీ మధ్యలో నేను వచ్చురేంద్రా, నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. గిసోంటప్పుడు నా కోలు ఉంటే అయిపో అనిపిస్తుంది. ఏం కద్దా?
ఎవరు లేకపోతే ఏంద్రా నువ్వైతరా అవ్వా నాకు పిసలేత్తాంద్రా వాణ్ణి చంపుదామంటే వాడు ఎట్లా దొరికించుకుందాం వాణ్ణి ఎప్పొక ఐడియాని ఇత్తలేవేమ్రా. నేనేం ఐడియా ఇయ్యాలరా, నాకేం ఐడియాలు వస్తాయి? ఆ సంపుడు ఎందుకు, ఆ బాధలు వవుడు ఎందుకురా? మళ్ళా సంపుతే పెద్ద పెద్ద కేసులు అయితే పోయి పోలీస్ స్టేషన్ లా కూసుంటావా? కూసున్నా మంచిదేరా, అది నాకు దక్కంది ఇంకోనికి దక్కుడు అవసరం లేదు. నేను తాళి కట్టినాక వాడు తీసుకుపోయిండు అని అంటే నా పెండ్లాన్ని వాడు పట్టుకపోయినట్టే కదరా. ఏం చేసురో నాకు అర్థమైతలేదురా. వాణ్ణి ఎక్కడ దొరికించుకోవాలి, వాడు ఎప్పుడు ఎటు పోతాండో అనేది ఏది తెలియదాయే. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కావచ్చు ఇక దాన్ని పట్టుకొని. అయ్యో ఉండని బతుకని పోనీరా, అయిందేదో అయిపోయింది. ఈ బతుకు నువ్వు చూసుకో, వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకున్నప్పుడు. నువ్వు కూడా మెంటల్ మంచోనివిరా, నాకు అర్థం కాదు. నువ్వు కూడా అదే మాట మాట్లాడతావు. నాకు పెళ్ళయిందిరా ఆమెతోటి. పెళ్ళైనప్పుడు నేను ఆమెను ఎట్లా మర్చిపోతా? మరి ఏం చేస్తావురా? ఏం లేదురా, అది నాతోటి ఉండకున్నా పండకున్నా ఏం కాదు. అది ఇంకో మొగం దగ్గర ఉంటుంది అంటే నాకు మండు కత్తంద్రా, నాకు నిద్ర పడతలేదు. నేను పిచ్చోన్నైతన్న తాగి తాగి వాణ్ణి చంపేసింది అనుకో, అది మొత్తం కండ్లు మూసుకొని నా దగ్గరకు వచ్చిన పక్కల వంటది. చంపుడు అంటే అంత ఈజీ అనుకున్నావారా నువ్వు? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొల్తా పడ్డాములే బుల్బుల్ రాజా. ఏయ్ బంటిగా, ఏంది? ఏంద్రా ఏమో నన్ను చూసుకుంటా పాట పాడుకుంటా పోయినావు, బగ్గా బలిసిందారా బాడుకోవులారా? ఏయ్ చెప్పందుకుందంతా, చెప్పులు మెడకెత్తా. నా జోలికత్తే నేను నీ జోలికచ్చిన్నారా? నా నోరు నా ఇష్టం, నేను దునియా పాటలు పాడుకుంటా. నీ పేరు పెట్టి వాడితే గప్పుడు అడుగు నువ్వు. ఏదిరా నువ్వు నా గురించే వాడినవు. నా పెండ్లాన్ని నాకు గాకుంటా దూరం చేసిర్రు. మీరు ఏ పాటు బాగుపడతారా? ఏయ్ మొగోడా, ఒక ఆడపిల్లను సాటుగా ఎత్తుకపోయి లగ్గం చేసుకుంటే దాన్ని లగ్గమని అనర్రా? నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ముంగట నువ్వు తాలిగట్టు, దాన్ని పెళ్లి అని అంటారు. అవునారా? మరి నువ్వు 10 మంది ముంగట ఎత్తుకపోతే అయిపోవు కదరా ఆమెను. ఆ సాటుకెందుకు ఎత్తుకపోయారా మీరు? అంతా ఈ రాజుగాడే చేసిండు నాకు తెలుసు. నా ఇంటి పక్కకు ఉండి నేను వచ్చింది అని తెలుసుకొని వాణ్ణి రప్పించి వాణ్ణి ఎత్తుకోపోయిర్రు నా పెళ్ళాన్ని. నువ్వెన్న అనుకోరా బాయ్, మేము ఈ సమెత్తు కూడా భయపడటం కాదు. అయిందేదో అయిపోయింది, నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో, ఎవ్వల పని వాళ్ళు చూసుకుంటారు. అరే నా పెళ్ళాన్ని ఎత్తుకపోయినప్పుడు నా పెళ్ళాన్ని నా దగ్గరకు వచ్చేదాకా నేను ఎట్లా ఊకుంటా అనుకుంటుర్రా మీరు? సాతనైంది వేసుకో, అర్థమైందా? నువ్వు ఒక్క ఎంటిక కూడా ఎవ్వరిది వీకలేవు, నీతోటి గాని పని. ఆమె నీ దగ్గరికి రానే రాదు, మా బామ్మర్దితోటే ఉంటది, మా బామ్మర్దిగానే పెళ్లి చేసుకుంటది. ఎట్లా చేసుకుంటదో చూస్తారా? నేను ఇప్పుడు ఆట ఆడుతుర్రు. ఏదినికైనా ఒక సమాధానం అనేది చెప్పేది ఉంటది. అప్పుడు చెప్తారా మీ ఆట దానాట? అది ఎట్లా నా దగ్గరికి రాదో చూస్తా. చూసుకో, నీ సాతనైంది వేసుకోపో. ఒక్క మొక్కపోతోటే ఏంద్రా మనం పారా. ఏయ్ బంటిగా, ఏ పోరా అవులే. బా చూసినవారా, దొంగ బాడుకో నన్ను చూసుకుంటేనే పాట పాడిండు. నేను అడిగేసరికి వాడు ఎట్లా మాట్లాడుతుండో. వాని బామ్మర్దట, వానితోటే ఉంటదట. నువ్వు దోస్తుగానివై ఉన్నావు గాని నువ్వు నాకే సహాయం చెయ్యవురా. పా ఆ పిల్లగాని దగ్గరికి పోదాంపా. పాన్ దగ్గరికి ఎందుకురా? ఆడైతేనే ఇంత నాకేదోటి ఎత్తడుపా. సరేపా, వానితోటైతేనే పని పక్కా అవుతుంది పా. అమ్మా మరి పోయేస్తామే. జాగ్రత్తగా ఓర్రి బిడ్డ, నాకు మీరు బయట కోవుడంటేనే భయము అవుతుంది. నాకు ఇక ఎట్నుండి ఏ ఆపద వచ్చేది తెలియదు అని భయం. జరా జల్దీ రార్రి, చీకటయ్యేదాకా ఉండకుర్రి. ఏమో అమ్మా, ఇక సినిమాకి పోతే పోతాం, లేకపోతే లేదు గాని అట్లా రెస్టారెంట్ పోయి తినేసి వస్తాం. సరే గాని జాగ్రత్త. సరే సరే ఆంటీ, అంకులేట్ వేయండు. ఉన్నారా ఇంట్లోనే? డాడీ, ఓ డాడీ, ఏంది నానా? బయటకు పోతున్నాం డాడీ. ఇగో బంటి బావను రాజు మేము పోతున్నాం, సరేనా? జల్దే వస్తాం. ఎక్కడికి బిడ్డ? ఏ రెస్టారెంట్ పోయి తినేసి వస్తాం డాడీ. పైసలు ఉన్నాయా? అమ్మ ఇచ్చింది. సరే సరే గాని జాగ్రత్త. కొంచెం అందరి కండ్లు మీ మీదనే ఉన్నాయి బిడ్డ, నాకు అదే భయం. ఏం కాత్తి డాడీ. సరే సరే, బయట దాకా వస్తా. సరే ఆంటీ. జాగ్రత్తగా పోయిరార్రి నాని. వెళ్దిరార్రి. సరే డాడీ. జాగ్రత్తరా లావణ్య. సరే ఆంటీ, బాయ్ మరి. బాయ్ బాయ్. ఫస్ట్ టైం రా నీతో రైడ్ కి రావడం.
అవును కదా బంగారం, గట్టిగా పట్టుకో దగ్గరికి కూర్చొని. అమ్మో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కావచ్చని భయం రా. ఇంకా పెళ్ళే కాకపాయే ఇల్లు జోరుదారున్నారని మన మీద ఎవరన్నా దిష్టి పెడతారని భయం. ఎవరన్నా పెట్టుకొని మనకేది కాదు. పోతురు కదా, కనీసం నా ముఖమన్నా చూస్తలేదు. పని చూడకుండా పోతుంది. దానికి గంట పాపం చేసిన నేను. అయితే బతకని ఎవల సుఖం వాళ్ళే గుర్తరు. ఇప్పుడు 4 రోజుల సంబరపడంగానే అయిపోతుందా జీవితం అనేది? ఎల్లకాలం ఒకే తీరు ఉంటదా? అన్నే చూస్తాండు చూసినవారా, నా ముఖమే చూసుకుంటా పోతుండు. పోనీ వాళ్ళ గురించి నీకు అనవసరం. ఇంకోసారి వాళ్ళ గురించి నా ముంగట తీయకు. నీ జీవితం నాశనం చెయ్యాలనుకున్న వాళ్ళ గురించి మనకు ఆలోచించడం వేస్ట్. సరే సరే. బంటిగాడు ఏమంటుండు తెలుసా? ఇగో మీరిద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు, మరి నేను ఎవరితోటి ఉండాలని అంటుండు. అయ్యో బంటన్నా, నువ్వు కూడా ఒక లవర్ ని సెట్ చేసుకోపోయినావు. ఏం సెట్ చేసుకోవాలరా? ఇప్పుడు మీరంటే బావా మరదళ్ళని నడుస్తాంది, కానీ ఇప్పుడు మా బామ్మర్ది గాంధీ చూసిర్రా ఎట్లయిందో. ఆ భయానికే నేను ఈ పెళ్ళి పేరంటాం, లగ్గం గిగ్గం, లవర్సు గివర్సు అని ఆశలు పెట్టుకోలే. ఉన్నన్ని రోజులు ఒక్కొన్నైనా మంచిదే, హాయిగా బతకాలని అనుకుంటున్నా. ఇజ్జత్ పోతుందిరా పిచ్చోడా, ఒక్కోని ఎట్లా బతుకుతావు? ఇక పెళ్లి చేసుకొని పోరగలను అంటేనే జీవితం అది. మరి అంతే కదా. ఏడివిని ఇక్కడికే రమ్మన్నాం కదా. ఏ సినిమాకేం పోతాం రా భయ్, కాసేపు ఇక్కడ ఊసోని కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఆయనతో రెస్టారెంట్ పోయి తినేసి ఇంటికి వెళ్దాం. అంతేరా, సినిమాలు చూడబుద్ధి అయితే లేదు, ఫోన్లు వచ్చినప్పటి ఉంది. సుందం పట్టు కుసోలత, ఆ అమ్మాయిని పరిచయం చేసుకో. పాపం తల్లి లేదు ఆమెకి. నీకు చెప్పినా కదా స్టోరీ అంతా. చెప్పినవరా, అమ్మాయి ఎట్లుంటదో చూడాలని అనిపిస్తుంది. మస్తు ఉంటది ఆ చెల్లె కూడా. మీరిద్దరు ఎట్లా మ్యాచ్ అయ్యారో వాళ్ళు కూడా అట్లనే సూపర్ మ్యాచింగ్. అంతేనా? అవును. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు మీరు? ఇప్పుడేనా బంటి? పెళ్లి చేసుకొని ఏం చేయమంటావు? అందరూ ఏం చేస్తారు పెళ్లి చేసుకొని? ఇక పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక్కళ్ళదన్నా పెళ్లి అయితే లేదు, ఏం చేద్దామని నేను చూస్తానా. మా అయితే గల్ ఎవరు? శ్రీనేనా? ఇక్కడ ఇట్రా శ్రీను. రారా అగిడి ఉన్నాం. జోర్దారు వేసిండు కదా ఆడు సూటు బూటు. బామ్మది సూటు బూటు జోర్దార్ వేసినవేం బ్రో? బయట కాస్తన్నామంటే ఆ కాస్తుండద్దారా? లావణ్య, ఆహా, పేరు కూడా తెలుసా? నీ డీటెయిల్స్ చెప్పినా. హాయ్ రా, నా పేరు లత. అవునా, ఏం స్టడీ అయిపోయింది మీది? అది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అవునా, నాది కూడా అంతే. అది సినిమాకు అటేటు ఇటేటో పోదామని అన్నారు, మళ్ళా ఆఖరికత్తే గీడికి రమ్మన్నారేంది? ఏ సినిమా ఏం చూస్తావు శ్రీను అంతగానం? ఏ సినిమా మంచిగా అనిపించది. ఇక్కడ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని రెస్టారెంట్ పోయి తినేసి ఇంటికి వెళ్దాం. అయ్యో, మా బామ్మర్ది గాడు మొత్తం శ్వేతతోటి సినిమా కోవాలని అనుకున్నాడు కావచ్చు. మళ్ళా మీరు రేపన్నేళ్ళున్నా ఓదురు తీరా. అదేం లేదు గాని. కూసో. అవు శ్రీను, ఇప్పుడు లావణ్య మీ ఇంట్లోనే ఉంటుందా? అవును. ఆహా, మరి మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ చేసుకోపోయిర్రు. అప్పుడే ఇద్దరు ఒకటే ఫంక్షన్ హాల్లా వేసుకోర్రి, ఖర్చు తక్కువ అవుతుంది. అంటన్నా భలే జోక్స్ చేస్తాడు. అవును గాని మరి లావణ్య, నిన్ను ఇంట్లో మంచిగా చూసుకుంటురా ఆంటీ వాళ్ళు? మంచిగా చూసుకుంటారు. ఈ మస్తు గ్రేట్ తెలుసా శ్రీను, మీ పేరెంట్స్ కూడా ఒక అమ్మాయిని అసలు ఏం నీ లవర్ అని తెలిసినాక కూడా నిన్ను గోపడకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారంటే మీ పేరెంట్స్ చాలా అంటే చాలా గ్రేట్. నువ్వు ఈ అమ్మాయిని మంచిగా చూసుకో. ఇప్పటి నుండి మనం అందరం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. ఏమ్రా శ్రీను, బీటెక్ ఏసుడైనా లేకపోతే మధ్యలో కట్టుకొట్టి పెళ్ళా? లేదు, చేస్తాడు. మ్యారేజ్ ఏమన్నా అంటుర్రా అమ్మ వాళ్ళు? అంటుర్రు, మరి చేసుకుంటావా, చేసుకుంటే స్టడీ డిస్టర్బ్ అవుతుంది అని అడుగుతుర్రు. బట్ నేనే ఇప్పుడు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఒకవేళ అందరు ఏమనుకుంటారు అని అంటే, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అమ్మాయిని అని వేరే మాటలు వస్తాయి కదా. అదే మ్యారేజ్ చేసుకుంటే భార్య కదా, భార్యగాని ఉంచుకుంటుండు అన్న పేరు వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే చదువు బుద్ధి కాదు, చదువు వేస్ట్ అవుతుంది అని అంటుర్రు. ఇక అసలు ఏం చేయాలో అర్థమైతలేదు రాజు నాకు. అయ్యో శ్రీను, ఎవరో ఏదో అంటుర్రని మన లైఫ్ ని మనం నాశనం చేసుకోవద్దు. బయట 10 కుక్కలు మురుగుతాయి, జస్ట్ కుక్కలని వదిలేయాలంతే. మనం చేసేది మనం చేసుకోవాలి. లావణ్యను కూడా కాలేజీకి చదువుపియ్యు. నువ్వు చదువుకో, సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోండి, ఏమైతుంది? ఇప్పుడు నేను మా బావ అట్లనే అనుకుంటున్నాం.
నే రాజన్న నీకు బావైతడా? అవును, మా మేనత్త కొడుకు. మాది చిన్నప్పటి సుందే లవ్వు. ఓహో, మేన బావా మరదలా? అవునవును. అరే శ్రీను పొద్దున వానితోటి లొల్లి పెట్టుకున్నాడు కదరా బంటిగాడు. ఎందుకు బావా ఏమైంది? వీరికి తీట బాగా రాయే. మేము సప్పుడేక పోతున్నాం రోడ్ మీద. ఇక వాడు ఉన్నాడు అక్కడ. వాడు ఉన్నాడు. వీడేం చేసిండంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి దాన్ని పాట పాడిండు. ఓ ఇక వాడు సిర్రు ముఖం పెట్టుకొని వాడిగా తిట్టుడు కాదు, మీరే చేసిర్రు, నా భార్యను నాకు దూరం చేసిర్రు, మీరే ముఖ్య కారణం మీరే అనుకుంటా ఒరుడు. ఇక బంటిగాడేమో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, మా బామ్మర్ది పెళ్ళం అయిపోయింది పో అని వీడు. 4 అంతే అయిపోవు కదా బావా. నీ అక్క నాకు ఫోన్ చేసినా కూడా నడి రోడ్డు మీద దందుం కదా ఇద్దరం కలిసి. ఆ కుక్కతోటి ఎవడు పెట్టుకుంటాడురా? నేనే పోనీ అని సైలెంట్ గా ఉన్నా. ఆ సుశీలమ్మ కనబడుతుందా అన్నయ్య? ఓ కనబడతాందిరా, మొన్న పొట్టు కొట్టిండట ఆమెను. అయ్యో పాపం. ఆ మామ్మున్ను ఆ పక్కన మల్లవ ఇట్లా పోయి పొట్టు తిట్టిర్రట. నువ్వేదో చేసినావు అని ఘోరంగా కొట్టిండట ఆమెను. చేతులు ఇరిగిపోను. నిజంగా ఆమె లేకపోతే ఈ రోజున లావణ్య నా పక్కకు ఉండకపోయేది. అవునా? అవునరా, వాళ్ళ అమ్మనే హెల్ప్ చేసింది. లావణ్యను తీసుకుపోమ్మని ఫోన్ ఇచ్చి లావణ్యతోటి నాకు మాట్లాడిపించింది. నైట్ పోయి లావణ్యను తీసుకొచ్చుకున్నా తెలుసా. ఓ పెద్ద టెన్షన్. అబ్బాకి వారం రోజుల నుండి కొంచెం నిమ్మలంగా ఉంటానం కానీ అంతకుముందు అబ్బా మెంటల్ టార్చర్ అయింది. ఆమెను ఎంత గోస ఉచ్చుకుంటుండో వాడు. అమ్మో, ఆమె లేకపోతే నా బతుకు ఆ రోజు ఇక అక్కడనే బలైపోయేది. సరే పోనీలే, అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించుడు, అందరం మంచిగుంటే అయిపాయే. ఇక పదండి మనము రెస్టారెంట్కి పోదాం. చలో, మీరే నాకు తినిపియాలే. రోజు నేనే అందరికి పార్టీ ఇస్తా మా లవ్ సక్సెస్ అయినందుకు. ఎందుకన్నయ్య, మ్యారేజ్ అయినాక ఇచ్చేర్లేండి. నాకు ఇయ్యాలనిపిస్తుంది, ఇస్తా గంతే. వాళ్ళు ఈ రోజున నాతోటి లేకపోతే లావణ్య నా దగ్గర ఉండకపోయేది. అంత ధైర్యం ఇచ్చి నాకు ముందుకు నడిపించిర్రు వాళ్ళు. సరే రాపా మరి. చలో ఏ టిల్లు ఉన్నవారా? తోటి కలిసి మళ్ళీ ఏం చేస్తావురా నువ్వు? నీకు ఏది సాతన కాదు. వాడైతేనే మంచిగా దేనికైనా సలహా ఇస్తాడు, హెల్ప్ చేస్తాడు. నువ్వు అట్టి పిరికిపిత్తులోనివి. ఈ స్టోరీ అంతా చెప్పి ఏం చేద్దాం రానంటే వాడు షిట్కల ఐడియా ఇస్తాడు. ఏయ్ ఏంద్రా తోటి ఓ పని పడ్డదిరా. నీ అవ్వ మొత్తం కంటికే కనబడతలేవు, ఇంట్లోకెయ్యి బయటకు వెళ్తలేవు. నాకెన్నో ఉంటాయిరా బిజినెస్లు, నడిపిస్తాను అట్లా. నీ పని మంచిగున్నది. నీతోటి ఓ పని పడ్డదిరా, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పురా చేసేద్దాం. చెప్తారా? ఇంట్లోకి పోదాంపా. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? ఎవరు లేరు దారా. సరేపా. దోస్తులు చూసిర్రా మరి ఆ పిల్లగాంతోటి శ్రీకాంత్ గాడు ఏం మాట్లాడతాడు, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. ఈ విధంగానైతే శ్రీను అలాగే లావణ్య అయితే సంతోషంగా మంచిగా వాళ్ళ ఇంట్లోనే ఉంటుర్రు అన్నమాట. మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేకపోతే చదువుకుంటారా, మరి ఏమైతది, అసలు పెళ్లి అవుతుందా కాదా, ఈ శ్రీకాంత్ గాడు మళ్ళీ ఏమన్నా అడ్డెత్తడా అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.